హలో అండ్ వెల్కమ్ టు మీ ధను. హోటల్, రెస్టారెంట్, పెళ్ళిళ్ళు, పార్టీస్ కన్నా టేస్టీ తందూరి పనీర్ టిక్కా, అది కూడా ఓవెన్ అండ్ తందూరి వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలన్నది ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్ తందూరి పనీర్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి దీనిలోనే 3 టీ స్పూన్ శనగపిండి వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. రంగు మారాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఫ్రై అయింది అని. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు పనీర్ని ఫస్ట్ మ్యారినేట్ చేద్దాము. దానికోసం ఒక ప్లేట్లో కసూరి మేతి 1/2 టీ స్పూన్, ఫ్రెష్గా గ్రైండ్ చేసిన నల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్. దీనివల్ల తందూరికి మంచి కలర్ వస్తుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పనీర్కి కోట్ చేయాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకుని మంచిగా కోట్ చేసి పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల పనీర్కి మసాలా మంచిగా కోట్ అయ్యి తినేటప్పుడు మజా వస్తుంది. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్ కోసం మసాలా ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ హంగ్ కర్డ్, గట్టి పెరుగు, 1 టేబుల్ స్పూన్ ముందుగా ప్రిపేర్ చేసిన రోస్టెడ్ శనగపిండి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర పౌడర్, కసూరి మేతి, బ్లాక్ పెప్పర్ పౌడర్, చట్పటీ టేస్ట్ కోసం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్, అలానే 1 పించ్ వామ్ పౌడర్ వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి 1 మినిట్ వరకు. మీ దగ్గర ఉంటే తందూరి మసాలా కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. నా దగ్గర లేనందువల్ల స్కిప్ చేశాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ 1000 సబ్స్క్రైబర్స్. దీనిలోకి ఫస్ట్ కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి 1 by 1 మ్యారినేట్ చేయండి. దీనివల్ల మసాలా మంచిగా కోట్ అవుతుంది. పన్నీర్ మొత్తం ఒకేసారి వేసి ఇలా కలపకండి. దీనివల్ల పన్నీర్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏది మిస్ చేయకండి. ఒకసారి ఇలా చేసి చూడండి. తప్పకుండా మీ ఫ్యామిలీలో అందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. అది నా గ్యారంటీ. ఇప్పుడు దీనిలోకి డైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, అలానే టొమాటో పీసెస్ని వేసి లైట్గా కోట్ చేయండి. టొమాటో లోపల ఉండే గుజ్జు అంతా తీసేసి పై భాగాన్ని డైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బ్యాంబూ స్కీవర్స్ తీసుకుని దానికి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, పనీర్ 1 by 1 పెట్టి రెడీ చేసి ఉంచాలి. వెజిటబుల్స్కి ఆర్డర్ ఏమీ ఉండదండి, మీకు నచ్చినట్లు పెట్టవచ్చు. పనీర్ పీసెస్ని కొంచెం తిక్కుగానే ఉంచండి, అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా మ్యారినేట్ అయిన పనీర్ని అట్లీస్ట్ అరగంట ఫ్రిడ్జ్లో పెట్టండి. నేనైతే 2 hours పెట్టాను. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పనీర్ స్టిక్స్ని పెట్టి అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. పనీర్ని ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచి మాత్రమే ఫ్రై చేయండి.
హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుందని గుర్తుంచుకోండి. మీ దగ్గర ఉంటే తందూర్ కానీ ఓవెన్లో కానీ పన్నీర్ స్టిక్స్ని రోస్ట్ చేయవచ్చు. 8 to 10 మినిట్స్లో అన్ని వైపులా ఫ్రై అయింది. ఇప్పుడు దీనికి తందూరి ఎఫెక్ట్ ఇవ్వడానికి ఒక చిన్న బౌల్లో కాల్చిన బొగ్గును తీసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసి వెంటనే మూతతో కవర్ చేయండి. చూసారా, ఇలా స్మోకీ ఫ్లేవర్ అంతా పన్నీర్కి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్. 3 మినిట్స్ తర్వాత మూత తీసి వేడివేడి తందూరి పన్నీర్ సర్వ్ చేయండి. గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ అండ్ మయోనీస్తోని. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇక రెస్టారెంట్లో తినడం మానేస్తారు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.